ఏం జరగబోతుంది ఏంటి తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు ఎటు నుంచి ఎటు మారుతున్నాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అరవింద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సో మొత్తంగా చూస్తూ ఉన్నాం, ఖర్గే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న పరిస్థితి. బీఆర్ఎస్కు బూస్ట్ ఇచ్చాయా ఈ ఆరోపణలు వ్యాఖ్యలు? ఏంటి, ఎలా చూస్తున్నారు ఆ వ్యాఖ్యలు? సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు సార్, గుడ్ ఈవినింగ్. బూస్ట్ అని కాకుండా వాస్తవానికి ఖర్గే గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సరిగ్గా అక్కడ సింక్ అవుతున్నటువంటి నేపథ్యం కూడా చాలా స్పష్టంగా మనకు అవగతం అవుతూ ఉన్నది. ఎందుకు కూడా ఈ మాట నేను అంటా ఉన్నాను అంటే, కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి ఆ రోజు అనేక హామీలు అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు 420 హామీలలో కేవలం ఫ్రీ బస్సు మినహాయిస్తే ఇంకా ఏవి కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేనటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా అవగతం అవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అనేక సందర్భాల లోపల పార్లమెంటులో లోక్సభలో ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి, తర్వాత ఆయన సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఖర్గే గారు ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ గెలువుడు కల్లా అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఒక పార్టీ అధ్యక్షుడు బహిరంగంగా లేదంటే వాళ్ళ చిట్ చాట్ లో ఈ మాట అనే అవకాశం అసలు ఉంటుందంటారా? అంటే సార్ అందులోనూ కాంగ్రెస్ లో సార్ నేనేమంటా ఉన్నాను అంటే, ఇవాళ ఎవరైనా కావచ్చు, ఇవాళ వాస్తవం ఏంది అనేటువంటి విషయాన్ని తప్పకుండా ఎవరు పరిశీలించుకుంటారు. ఆత్మ పరిశీలన అంటారు కదా. ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ కాంగ్రెస్ని నమ్మి 6 గ్యారంటీలని మోసపోయి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తప్పకుండా అక్కడ ఏం జరుగుతలేవు కదా అనేటువంటి విషయాన్ని వాళ్ళ సన్నిహితులతోనో లేకుంటే వాళ్ళ స్నేహితులతోనో మాట్లాడుకుంటారు. అదే సరిగ్గా ఆయన మాట్లాడుతున్నటువంటి ముఖ్యంగా 4 అంశాలపైన ఆయన మాట్లాడింది సార్. ఒకటి ఏంటి అని అంటే, ఇవాళ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు కాలేదు ఒకటి. తర్వాత 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, అసంతృప్తి. 3 పార్టీ ప్రభుత్వ పరిస్థితి దెబ్బతీసే మంత్రుల కలహాలు, తర్వాత కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అంశం. ఆ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు సరిగ్గా చేయడం. ఈ 4 అంశాలపైన సార్, ఈ 4 అంశాలు కూడా వాస్తవమేగా సార్, ఇవన్నీ అవగతం అవుతా ఉన్నాయి. అరవింద్ గారు మళ్ళీ మాట్లాడదాం మనం. ఉపాలక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మొత్తంగా చూస్తున్నాం, కాంగ్రెస్ లో ఖర్గే చేసిన వ్యాఖ్యలంటూ కలకలం రేపుతున్న పరిస్థితి. మొత్తంగా రేవంత్ పై పూర్తి అసంతృప్తితో ఖర్గే ఉన్నారు. ఇక తెలంగాణలో అధికారంలోకి రావటం కల్లా అన్న వార్త వినిపిస్తోంది. నిజంగా ఖర్గే అలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా? అంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి, లేదు ఇదంతా ఒక ఆరోపణగా మనం భావించాల్సి ఉంటుందా? ఏం చెప్తారు, ఎలా చూస్తున్నారు ఆ వ్యాఖ్యల సారాంశాన్ని? ఏ రాజకీయ పార్టీలో అయినా కూడా బహిర్గతంగా కాకుండా ఇంటర్నల్ గా మాట్లాడుకుంటారు. అంటే పార్టీ పరిస్థితి ఎలా ఉంది, నాయకులు ఎలా పనిచేస్తున్నారు అనే అంశాలు అన్ని పార్టీలలో మాట్లాడుకుంటారు. కాకపోతే ఖర్గే గారి మాటలు ఎందుకైనా ప్రెసిడెంట్ కాబట్టి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి, ఆయన అలా మాట్లాడారు అంటే బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఏ అంశాలు బయటకు వచ్చాయి అని ప్రచారం జరుగుతున్నదో వాటి విషయంలో అయితే మాత్రం